ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది మరి ఎందుకు లేడీసే ప్రిఫర్ చేస్తారు? అబ్బాయి వాళ్ళ మదర్ ఇన్ లా ప్రొసీజర్ పరంగా చూసుకుంటే లేడీస్కి చేయడం కంటే జెంట్స్కి చేయడమే చాలా ఈజీ. స్కిన్ కిందే ఉంటాయి వాళ్ళకి ట్యూబ్స్ అనేవి, జస్ట్ స్కిన్ కట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కానీ చేయించుకుంటే మగతనం అనేది మేము సెక్స్లో పార్టిసిపేట్ చేయలేదు ఆ ఫీలింగ్ అంటారా, భయం అంటారా? సెక్స్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది అనే అపోహ చాలా ఉండేది. చేయించుకున్న వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా చెప్పినా అది యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఉండరు. ప్రొసీజర్ అండర్గో అవ్వడం అనేది ఒక భయం ఉంది. సో వీళ్ళు చేయించుకుంటే వాసెక్టమీ వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా మేడం? ఏమీ ఉండవు. ప్రొసీజర్ చేసిన దగ్గర ఏదన్నా వస్తే మామూలుగా ఎలా అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఇన్ఫెక్షన్స్ వస్తే రావచ్చు. అది కూడా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఒక టీమ్ లాగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఏది చేస్తే ఇద్దరికీ మంచి జరుగుతుంది అని అనుకున్నట్టు చేసుకుంటే సంసారం అనేది ముందుకి స్మూత్గా వెళ్తుంది. అది ఫైనాన్షియల్గా అయినా హెల్త్ పరంగా అయినా. నమస్తే మేడం. నమస్తే మేడం, నాకు ఒక క్వశ్చన్ చాలాసార్లు అడగాలనుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉంది కదా, చాలా మంది చూడండి లేడీసే దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. జెంట్స్ చాలా మంది రారు దీనికి. ఏమన్నా అంటే హస్బెండ్ చేయించుకోమని అడిగితే ఏమంటారంటే మేము చేయించుకుంటే ఫ్యూచర్లో వర్క్ చేయలేము, మేము బరువులు ఎత్తలేము, చాలా చెప్తారు అనుకోండి. లేడీస్నే ముందుకు తోసేస్తారు. హస్బెండ్సే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే, అది లేడీసే చేయించుకోవాలమ్మా అనేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మరి అడగాల వద్దో తెలియదు కానీ డాక్టర్స్ కూడా కొంతమంది అంటారనుకుంటా, లేడీసే చేయించుకోవాలి, హస్బెండ్స్ చేసుకుంటే కష్టం అవుతుందమ్మా వాళ్ళకని కూడా కొంత చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ కాదు. సో మిమ్మల్ని అడిగితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది మరి ఎందుకు లేడీసే ప్రిఫర్ చేస్తారు, జెంట్స్ ఎందుకు చేసుకోరు? ఏమైనా రీజన్స్ ఉన్నాయా స్పెసిఫిక్గా? అంటే రీజన్స్ అంటూ ఏమీ లేవు. యాక్చువల్గా ప్రొసీజర్ పరంగా చూసుకుంటే లేడీస్కి చేయడం కంటే జెంట్స్కి చేయడమే చాలా ఈజీ. అసలు వాళ్ళకి అడ్మిషన్ కూడా అవసరం లేదు, స్టిచ్ కూడా పడదు. అసలు బాడీ క్యావిటీలోకి అంటే ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ స్కిన్ కిందే ఉంటాయి వాళ్ళకి ట్యూబ్స్ అనేవి. జస్ట్ స్కిన్ కట్ చేయాలి, ఆ ట్యూబ్స్ బ్లాక్ చేయాలి, బ్యాండెడ్ వేసేసి పంపించేసేయాలి, అంతే. జెంట్స్కి ఉండే సర్జరీ అంత సింపుల్గా ఉంటుంది. వాళ్ళు లీవ్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఆఫీస్ నుంచి వెళ్ళి సర్జరీ చేయించుకుని మళ్ళీ ఆఫీస్కి వెనక్కి వెళ్ళిపోవచ్చు. అని అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే అది వాళ్ళు ఒక మైనర్ ప్రొసీజర్, మేజర్ కాదు కానీ మైనర్ ప్రొసీజర్, కానీ ఒక బాడీ క్యావిటీలోకి ఎంటర్ అవ్వాలి, పొట్టలోకి ఎంటర్ అవ్వాలి. అది కన్వెన్షనల్ ప్రొసీజర్ అయినా లాప్రోస్కోపీ అయినా కాంప్లికేటెడ్. అంటే ఒక 10 వాసెక్టమీస్ అంటే మగవాళ్ళకి చేసే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ని వాసెక్టమీ అంటారు, ఈజ్ ఈక్వల్ టు 1 ట్యూబెక్టమీ. ఆడవాళ్ళకి చేసే ఒకటి. సో ప్రైజ్ పరంగా చూసుకున్నా, కాంప్లికేషన్స్ పరంగా చూసుకున్నా, సైడ్ ఎఫెక్ట్స్ పరంగా చూసుకున్నా ఈ రేషియోలో అంటే 10 వాసెక్టమీస్ వల్ల వచ్చే ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో అది ఒక దాంతో అనమాట. సో ఈ కాంప్లికేషన్స్ 10 వాసెక్టమీస్లో వచ్చే కాంప్లికేషన్స్ ఒక దాంట్లో వస్తుంది. అయినా కూడా ఫర్ సమ్ మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఆడవాళ్ళనే ఎక్కువ పుష్ చేస్తారు. సో దీనికి మల్టిపుల్ రీజన్స్లో ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అమ్మాయి వాళ్ళ, నేను పర్సనల్గా చూసింది, నేను 2006 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను, గైనిక్ ఫీల్డ్లోనే. అబ్బాయి వాళ్ళ మదర్ ఫస్ట్ అంటే మదర్ ఇన్ లా. అబ్బాయికి ఎందుకు, కోడలికి చేసేసేయండి, వాడు పని చేస్తాడు, పని చేసుకోవాలి. బరువులు ఎత్తేదంటే ఇది వరకు ఉండేది, ఇప్పుడు ఎక్కువ అంత బరువులు ఎత్తే పనులు ఏమి ఉండట్లేదు కానీ బట్ స్టిల్ వాళ్ళ అబ్బాయి వాళ్ళకి ప్రెషియస్. ఎంతైనా కోడలు వేరే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు కదా. అత్తగారు చెప్తారు, ఇంకా చచ్చినట్టు కోడలు వినాల్సిందే. ఈ విషయం అనే కాదు, పిల్లల్ని ఎంతమంది కనాలి, ఎప్పుడు కనాలి అనేది కూడా, ఎవరిని కనాలి అనేది కూడా, ఎంత టైం గ్యాప్ లో కనాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది మదర్ ఇన్ లానే. ఆ ప్రాసెస్ లోనే ఇది కూడా నువ్వు చేంజ్ చేసుకో, వాడు పనికి వెళ్ళాలి, వాడు సంపాదించాలి, వాడి ఇంటికి దిక్కు అన్నట్టుగా ఎక్కువ ఆడవాళ్ళనే పుష్ చేస్తారు. సెకండ్ రీజన్ హస్బెండ్ ఇట్ సెల్ఫ్. ధైర్యం ఉండదు, చేయించుకోవడానికి భయం. చేయించుకుంటాం అనుకున్న వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. ఈ మంత్ చేయించుకుంటాం, ఆ మంత్ చేయించుకుంటాం అని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. ఆ చేసుకునే ప్రాసెస్లో ఈ లోపల 2-3 ప్రెగ్నెన్సీస్ వచ్చేసి ఉంటాయి. వాళ్ళు వద్దు అని అనుకుంటారు కానీ చేయించుకోరు.
చేయించుకోని టైంలో వాళ్ళు అబార్షన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా ప్రెగ్నెన్సీస్ రావడం, అబార్షన్కి వెళ్ళటం. ఈ అబార్షన్స్ రిపీటెడ్ కావటం వల్ల లేడీ వీక్ అయిపోతుంది. ఎస్ ఒక పర్టికులర్ పాయింట్ లో ఇంకా ఆయన చేయించుకోరు, నాకు చేసేసేయండి, నేను అబార్షన్స్ నొప్పి బ్లీడింగ్ తట్టుకోలేనివన్నీ. తట్టుకోలేకపోతున్నానని వాళ్ళు అడగటము. ఎస్ డాక్టర్ కూడా నువ్వు ఇంత అబార్షన్స్ అండర్గో అవ్వటము, నీకు ఇంకా రిస్క్ అవుతుంది, అదేదో ఆపరేషన్ నువ్వే చేయించేసుకో, ఇవన్నీ గో త్రూ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా అని మేము కూడా చెప్పాల్సి వస్తుంది. ఎస్ ఎందుకంటే అబార్షన్స్, ప్రతి అబార్షన్ డెలివరీ కంటే ఏం తక్కువ కాదు. డెలివరీ టైం, ఒక ఫుల్ టర్మ్ డెలివరీ అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో, వీక్నెస్ ఉంటుంది, బ్లడ్ లాస్ ఉంటుందో, ఒక అబార్షన్కి కూడా అంతే ఉంటుంది. ఎస్ ఆ టైంలో మేము ఇచ్చే మెడిసిన్స్కి దానికి విపరీతంగా కడుపు నొప్పి రావటం, బ్లీడింగ్ అవ్వటం, అదంతా ఒక 15 days ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి అలా మెడిసిన్స్తో పోకపోతే మళ్ళీ ఎనస్థీషియా ఇచ్చి క్లీన్ చేయడం, ఇవన్నీ ఉంటుంది. పోనీ కనీసం ఏదన్నా కాండోమ్స్ వాడుకోండి అని అంటే కూడా అది ఒప్పుకోరు. పోనీ కాపర్టీ అన్న వేయించండి, పోనీ మీరు ఆపరేషన్ చేయించేటప్పుడు లోపల అని అంటే లేదు, మేము నెక్స్ట్ మంతే చేయించేసుకుంటాం అని అంటూ ఉంటారు. సో ఫైనల్ గా విమెన్ కి తన బాడీ మీద కూడా తనకి కంట్రోల్ ఇవ్వరు. ఎస్ సో వీళ్ళు కంట్రోల్ పెట్టుకుంటారు చేతిలో, కానీ వాళ్ళు చెయ్యరు. అటు పోయి ఇటు పోయి ఫైనల్ గా సఫర్ అయ్యేది లేడీ. లేడీస్ సో ఇంకా ఆ పాయింట్ లో మేము ఇంకా ఫోర్స్ చెప్పాల్సి వస్తుంది, ఇవన్నీ అండర్గో అయ్యే బదులు నువ్వే చేంజ్ చేసుకోమా, నీ హెల్త్ గురించి ఇంత పడ్డావు, ఎలాగో ఇద్దరిని కన్నావు, 2 ఆపరేషన్లు చేయించుకున్నావు, లేదా నొప్పులు పడ్డావు, డెలివరీ అయ్యింది, ఈ ఒకటి చేంజ్ చేసుకో ఫ్యూచర్ హెల్త్ కోసం అని చెప్పాల్సి వస్తుంది ఫోర్స్ఫుల్ గా. అంటే మీరు కౌన్సిలింగ్ ఏమి ఇవ్వరా మేడం హస్బెండ్? కౌన్సిలింగ్ ఇచ్చిన కొంతమంది, నేను చెప్పాను కదా 2006 నుంచి ఇప్పటి వరకు ఇదే ఫీల్డ్ లో ఉన్నానని, 1 or 2 members ని చూశాను చేయించుకోవడం. మిగతా అన్ని కేసుల్లోనూ నేను మేబీ ఇప్పటి వరకు ఒక 1000s లో చేస్తుంటాను. డెలివరీస్ ఎన్ని చేస్తానో కూడా గుర్తులేదు. ఐ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. అబ్బాయిలు ముందుకు వచ్చి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మేము చేయించుకుంటాము అని చేయించుకొని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. మేము అన్నీ చెప్తాం. ఫెయిల్యూర్స్ పరంగా కూడా చాలా తక్కువ వాసెక్టమీ వల్ల, ట్యూబెక్టమీతో కంటే. ట్యూబెక్టమీ ఫెయిల్ అయితే మళ్ళీ ఒక్కొక్కసారి ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీస్ రావటం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీకు సర్జరీ సక్సెస్ అయిందని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒక 3 నెలల తర్వాత సెమెన్ టెస్ట్ చేసుకొని అందులో 0 కౌంట్ వచ్చింది అని అంటే మీకు సర్జరీ సక్సెస్ అయిందని కన్ఫర్మ్ అయిపోతుంది. ఆడవాళ్ళకి అలా కన్ఫర్మ్ చేయడానికి కూడా అవ్వదు అని ఎన్ని రకాలుగా చెప్పినా, ఇది ఇంత చాలా సింపుల్ టెక్నిక్, నో స్కాల్పల్ టెక్నిక్ అంటారు. అంటే అసలు కట్ అనేది ఎంత చిన్నగా ఉంటుందంటే, ఇమాజిన్ ఒక బ్యాండెడ్ వేసి పంపించేయచ్చు అని చెప్పి ఇంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే అని అంటారు. కానీ మళ్ళీ ఒక 1-2 monthsకి మళ్ళీ వైఫ్ ప్రెగ్నెన్సీతో రావటం, అబార్షన్స్ అడగటం, ఇవన్నీ జరిగి ఇంకొక పీక్ పాయింట్, బ్రేకింగ్ పాయింట్ రీచ్ అయ్యి ఇంకా చివరికి ఇంకా మేమే చెప్పాల్సి వస్తుంది, ఇంకా చేయించేసుకోండి అమ్మా మీరు అని. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా మేడం, మగవాళ్ళు భయపడతారని చెప్పేసి. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. అంటే భయమా, లేదంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కానీ చేయించుకుంటే మగతనం అనేది, అంటే మేము సెక్స్ లో పార్టిసిపేట్ చేయలే, ఆ ఫీలింగ్ అంటారా, భయం అంటారా? రెండు ఉన్నాయి. ఇది వరకు సెక్స్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది అనే అపోహ చాలా ఉండేది. అది ఇప్పటికీ ఉంది. చేయించుకున్న వాళ్ళు, వాళ్ళ కొలీగ్స్ ఎవరన్నా చెప్పినా అది యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ఉండరు. సో ఆ భయము ఒకటి ఉంది, ప్రొసీజర్ అండర్గో అవ్వటం అనేది ఒక భయము ఉంది, ప్లస్ ఈ అపోహ కూడా ఉంది. సో ఈ అపోహ అనేది ఇప్పుడు కొంచెం తగ్గింది, దానికి దీనికి సంబంధం లేదు అనేది తగ్గింది. భయం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఇంకేమన్నా అపోహలు ఉన్నా వాళ్ళు బయటకి అంత తొందరగా రారు. దానికి తోడు ఫ్యామిలీ కూడా ఎందుకు నువ్వు ఇంత ఇబ్బంది పడ్డం ఎందుకు, తను చేయించేసుకుంటుంది అని మదర్ అనటము, ఈ లోపల మదర్ ఇన్ లా కూడా, అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఈమె బాధ చూడలేక ఎందుకో నువ్వే చేయించేసుకో అని వీళ్ళు అనటం వల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలే చేయించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చేయించుకుంటే వాసెక్టమీ వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా మేడం? ఏమీ ఉండవు. ఏమన్నా ఉంటే ఆ ప్రొసీజర్ చేసిన దగ్గర ఏదన్నా వస్తే, మామూలుగా ఎలా అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఇన్ఫెక్షన్స్ వస్తే రావచ్చు. అది కూడా వాళ్ళు నీట్గా, క్లీన్గా, హైజీనిక్గా మెయింటైన్ చేసి డాక్టర్స్ చెప్పినవన్నీ ఫాలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మ్యాక్సిమం వస్తే ఇన్ఫెక్షన్ రావచ్చు, ఫెయిల్యూర్ ఒకటి ఉండొచ్చు. అది ఫెయిల్యూర్ అనేది ఎనీ ప్రొసీజర్లో ఉంటుంది. అది అందుకని 3 months వెయిట్ చేయాలి. 3 months తర్వాత చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు అది సక్సెస్ అయింది అని అనుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లం లేదు. సో సర్జరీ అయిన తర్వాత కూడా 3 months వరకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే స్పర్మ్స్ ఇంకా రిలీజ్ బయటకు వస్తూనే ఉంటాయి అనమాట. సో ఆ 3 months జాగ్రత్తగా లేకపోతే
ఎస్ అవేది ఉంటుంది. అదొక్కటి తప్ప మేజర్ ఇష్యూస్ ప్రాణం మీదకి వచ్చేది, లేకపోతే ఫ్యూచర్ వాళ్ళ క్యాపబిలిటీస్ కానివ్వండి, కెపాసిటీ ఎఫెక్ట్ అయ్యి ఇంత లెవెల్లో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఫ్యామిలీ ప్లానింగ్ మగవాళ్ళు ఆడవాళ్ళు చేయించుకుంటే గనక ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అని అడిగితే ఎఫెక్ట్ అవ్వడం అనేది ఇంపాక్ట్ ఒకటి వాళ్ళ హెల్త్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వైఫ్ కి మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, హస్బెండ్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో వైఫ్ చేయించుకుంటే బెటర్. లేదు వైఫ్ కి ఒక 2-3 సిజేరియన్స్ అయినాయి, తన హెల్త్ కొంచెం కాంప్రమైజ్డ్ గా ఉంది, ఆల్రెడీ 2-3 సర్జరీస్ అయినాయి అని అనుకున్నప్పుడు హస్బెండ్ చేయించుకుంటే బెటర్. ఇలా డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఆ పర్టికులర్ కపుల్ కి ఎవరికైతే తక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళు చేయించుకుంటే ఇద్దరు హెల్తీగా ఉంటారు. ఒక ఫ్యామిలీ స్మూత్ గా రన్ అవ్వాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హెల్తీగా ఉండాలి. ఎప్పుడు ఆ బర్డెన్ అంతా ఒకళ్ళే తీసుకుంటే కుదరదు. ఎస్ సో ఇప్పుడు వైఫ్ సిక్ అయ్యి ఏదైనా కాంప్లికేషన్ అయ్యి సిక్ అయితే మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఈ పర్సన్ హస్బెండ్ ఎఫెక్ట్ అయినా కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు చూసుకొని ఎవరికి చేసుకుంటే తక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి అనేది తెలుసుకొని వాళ్ళు చేయించుకుంటే బెటర్. అంటే అన్ని బాగుంటే మగవాళ్ళు చేయించుకోవచ్చు. అదే Yes. ఈజీ, అదే సింపుల్. పర్సనల్ గా డాక్టర్స్ అందరూ కూడా చెప్పేది మగవాళ్ళనే చేయించుకోమని. కానీ ప్రాక్టికల్ గా మాత్రం అది జరగట్లేదు. సో ఫైనల్లీ మీరు ఏమైనా చెప్తారా మేడం వ్యూవర్స్ కంటే ఉంటారు ఇంకా చాలా మంది అలా మీరు అన్నారు మదర్ ఇల్లాస్ ఉంటారు, మదర్ ఇల్లాసే కాదు ఇటు అమ్మాయి తరఫు వాళ్ళు కూడా ఉంటారు, వద్దులే అమ్మ అబ్బాయి ఎందుకులే నువ్వు చేయించేసుకో అబ్బాయితో అవ్వదు, మీరు ఇందాక అన్నట్టే అబ్బాయి కూడా ఉద్యోగం చేయాలి కష్టపడతాడు కదా అని అంటే తెలుసు అంటారో తెలియదు కానీ అమ్మాయి పైన తోసేస్తారు. సో ఫైనల్లీ మీరు వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా? వ్యూవర్స్ కంటే నేను చెప్పేది ఒకటే, ప్రొసీజర్ ఎవరికైనా ప్రొసీజరే, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఏదైనా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఒక టీమ్ లాగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఎవరికి అంటే ఏది చేస్తే ఇద్దరికి మంచి జరుగుతుంది అని అనుకున్నట్టు చేసుకుంటే సంసారం అనేది ముందుకి స్మూత్ గా వెళ్తుంది. అది ఫైనాన్షియల్ గా అయినా హెల్త్ పరంగా అయినా ఇట్లాంటి ప్రొసీజర్స్ అయినా ఏదైనా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి ఇది నువ్వు చేస్తే మనకి ఫ్యామిలీకి మంచిది, ఇది నేను చేస్తే మనకి ఫ్యామిలీకి మంచిది అని ఎప్పుడైతే ఆ డిస్కషన్స్ వచ్చి పేరెంట్స్ ని అవసరమైనప్పుడే ఇన్వాల్వ్ చేసి వీళ్ళు స్టెప్స్ తీసుకుంటే ఫ్యామిలీ అనేది స్మూత్ గా వెళ్తుంది. పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు, పిల్లలకి కూడా మంచిది. ఎందుకంటే ఇద్దరు హెల్తీగా ఉన్నప్పుడే ఫ్యామిలీ బాగుంటుంది. సో ఇప్పుడు మగవాళ్ళు ఇది చేయించుకున్నప్పుడు వీళ్ళు కూడా చూస్తారు, నాన్నకి ఇంత ధైర్యం ఉంది, మా నాన్న ఇది చేయించుకున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టు అవుతుంది. సో ఇది చేసుకోవడం కరెక్టే, మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు అనేది వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఓపెన్గా అంటే ఫ్రెండ్స్నో లేకపోతే రిలేటివ్స్నో అడిగి తెలుసుకునే కంట డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైతే సర్జరీ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చాలా మటుకు చేసేది ఏంటంటే వాళ్ళని వీళ్ళని అడిగి హాఫ్ నాలెడ్జ్ తోటి డెసిషన్ తీసుకుంటారు, ఆల్మోస్ట్ అది తప్పుడు డెసిషనే ఉంటుంది. అలా కాకుండా మీకు నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరితో అయితే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి నేను ఇలా ప్రొసీజర్ చేయించుకోవాలనుకుంటున్నాను, దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటి, నాకు సూట్ అవుతుందా ఇది అని తెలుసుకొని అప్పుడు ఇద్దరు మాట్లాడుకొని డెసిషన్ తీసుకొని చేయించుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.